మోదీకి నా సవాల్. తొలి ఏడాదిలో రుణమాఫీ చేశారా? 55,000 ఉద్యోగాలు ఇచ్చారా? చేస్తే చూపించండి. ఢిల్లీ నడి బజారులో క్షమాపణ చెబుతా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. లేదంటే మా ప్రభుత్వాన్ని అభినందించండి. ప్రధానిగా మీ గౌరవం పెరుగుతుంది. నడ్డావి అడ్డగోలు మాటలు. ఈటెల కిషన్ రెడ్డి దొంగలు. సోపతి పట్టొద్దు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడితే కుంగిపోవడం తెలంగాణకు మంచిదా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏడాదిగా ప్రతిపక్ష నేత కుర్చీని ఖాళీగా ఉంచడంపై ఏం చెబుతారు? నల్గొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి ప్రశ్న. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2వ యూనిట్ను ప్రారంభించిన సీఎం. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. గత 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని, దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని, ఢిల్లీ నడి బజార్లో క్షమాపణ చెప్పి తల వంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడితే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలోని కందంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.